జ్ఞానబోధ. గోవర్ధన పర్వతం మీద ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన పేరు శమనకుడు. జన్మ సార్థక్యం తప్ప శమనకుడికి వేరే కోరికేమీ లేదు. తపస్సు ప్రారంభించక పూర్వం ఆయన అనేక రకాల తత్వవేత్తలతో చర్చించాడు. కానీ అందువల్ల జన్మ సార్థక్యం కలుగుతుందని తోచలేదు. తపస్సు ద్వారా సాధించరానిది లేదని ఎవరో చెప్పగా శమనకుడు గోవర్ధన పర్వతం మీదికి వెళ్ళి అతి కఠోరమైన తపస్సు సాగించాడు. ఒంటి కాలు మీద నిలబడి ఎండను, వానను, చలిని లక్ష్య పెట్టక జలభక్షణ, వాయుభక్షణ చేస్తూ తపస్సు చేశాడు. అప్పటికి శమనకుడికి జన్మ సార్థక్యం కలుగుతుందన్న అనిపించలేదు. తపస్సు వల్ల ఆయన మనస్సు ఆత్మానందంతో నిండటానికి బదులు నిరాశతోనూ ఆందోళనతోనూ నిండిపోయింది. ఒకనాడు శమనకుడు నిద్రపోతుండగా ఆయన కళ్ళ ఎదుట ఒక గొప్ప తేజస్సు కనబడింది. అందులో నుంచి కొన్ని మాటలు వినిపించాయి. నాయనా, తపస్సు చాలించి జ్ఞానం సంపాదించు. కొండ దిగి తూర్పుగా వెళ్ళు. జాము పొద్దెక్కే లోపుగా నీకొక పశువుల కాపరి కనిపించి జ్ఞానబోధ చేస్తాడు అన్నారు. ఈ మాటలు పలికి తేజస్సు అంతర్ధానమైంది. శమనకుడు లేచి కూర్చుని తూర్పు దిక్కుగా చూశాడు. అప్పుడప్పుడే అరుణోదయం అవుతున్నది. శమనకుడు కొండ దిగి సూటిగా సూర్యోదయం కేసి నడిచాడు. కొంత దూరం వెళ్ళాక ఒక కొండవాగు తగిలింది. శమనకుడు అందులో స్నానం చేసి మళ్ళీ ప్రయాణం సాగించాడు. సూర్యోదయమైన కొంతసేపటికి శమనకుడికి అస్పష్టంగా పిల్లనగ్రోవి ధ్వని వినిపించింది. తర్వాత కొద్దిసేపటికే ఒక ఆవుల మంద వస్తువు కనబడింది. ముందున్న ఆవుల్లో ఒక దాని మీద ఒక చిన్న పాప ఎక్కి ఉన్నది. ఆ పాప వయస్సు 6-7 కన్నా ఎక్కువ ఉండదు. ఆమె శమనకుడికేసి కళ్ళు పెద్దవి చేసి చూసింది. కఠోర తపస్సు చేసి కృషించిన శమనకుడు గడ్డాలు మీసాలు పెరిగి జుట్టు అట్టలు కట్టుకుపోయి చూడడానికి భయంకరంగా ఉన్నాడు. శమనకుడు ఆ పిల్లను గమనించలేదు. ఆయన కళ్ళు పశువుల కాపరి కోసం వెతుకుతున్నాయి. ఆ పశువుల మందకు వెనకగా పిల్లనగురువి ఊదుకుంటూ పశువుల కాపరి వచ్చాడు. అతని వయస్సు 20కి మించదు. ముతక గుడ్డలు కట్టుకుని మొరటుగా ఉన్నప్పటికీ అతను స్ఫురద్రూపిగానే ఉన్నాడు. పశువుల కాపరిని చూడగానే శమనకుడు అతనికేసి వేగంగా నడిచాడు. శమనకుడు తనను సమీపించటం చూసి పశువుల కాపరి పిల్లనగురువి వాయించటం నిలిపేశాడు. గోవర్ధనం మీద ఒక మహాత్ముడు తపస్సు చేసుకుంటున్నట్టు విని ఉండడం చేత అతను శమనకుణ్ణి చూస్తూనే ఆ ఋషీశ్వరుడే అయి ఉంటాడు అని అనుకున్నాడు. శమనకుడు పశువుల కాపరికి వినయంగా నమస్కారం చేసి, బాబూ, ఎంత తపస్సు చేసినా నాకు దొరకని ఆత్మానందం నీకు దొరికింది. నువ్వు ధన్యుడివి. నాకు కూడా అలాంటి ఆనందం కలిగే మార్గం ఉపదేశించి నా జన్మ సార్థకమయ్యేటట్టు చెయ్యి అని అడిగాడు. పశువుల కాపరి ముఖం జేవురించింది. అతను కొంచెం కోపంతో, తమరు పెద్దలు, నా బోటి పామరుణ్ణి అవమానించటం తగని పని అన్నాడు. నిన్ను అవమానించటం లేదు, అపహాస్యమూ చేయటం లేదు బాబూ. నీ ద్వారా జ్ఞానబోధ పొందమని ఉత్తరమైంది. నేను వస్తున్నది కూడా నీకోసమే. నువ్వేమీ కృషి చేసి ఇంతటి జ్ఞానం పొందావో తెలిసినా చాలు. నేను కూడా అలాగే కృషి చేస్తాను అన్నాడు శమనకుడు. పశువుల కాపరికి ఇదంతా అయోమయంగా ఉంది. స్వామి, పొట్ట పొడిచిన అక్షరం ముక్క లేనివాణ్ణి. నాకు జ్ఞానమేమిటి? దానికోసం కృషి చెయ్యటమేమిటి? నేను బుద్ధెరిగినప్పటి నుంచి పశువులను కాసుకుంటున్నాను. వాటిని ఒక బీడు నుంచి ఇంకో బీడుకు తోలుకుంటూ పోతాను. ఏ పశువుకు రోగము రొస్టు రాకూడదని దేవుడికి దండాలు పెట్టుకుంటాను. ఇంతకన్నా నేను చేసిందేమీ లేదు అన్నాడు పశువుల కాపరి. కాదు కాదు, ఇంకేదో ఉండి ఉంటుంది. నువ్వు అనకో కొద్దీ దాస్తున్నావు అన్నాడు శమనకుడు. ఏమీ దాయలేదు స్వామి. అదిగో ఆ పిల్ల అయినప్పటి నుంచి నేను పశువులు కాయటం తప్ప ఇంకేమీ చెయ్యనే లేదు. నా తండ్రి ఈ పనే చేసేవాడు. నాకు కూడా ఈ పనే నేర్పాడు. నేనిప్పుడు ఈ పిల్లకి నేర్పుతున్నట్టే అన్నాడు పశువుల కాపరి. అది ఎవరు? నీ చెల్లెలా లేక నీ కూతురేనా అని అడిగాడు శమనకుడు.
ఇప్పుడది నాకు చెల్లెలు అనుకోవచ్చు, కూతురు అనుకున్నా అనుకోవచ్చు. కానీ నిజానికి అది నాకు రెండూ కాదు. అది చంటి పిల్ల అయి ఉండగా వాళ్ళింట దొంగలు పడి దాని తండ్రిని తల్లిని చంపేసి పసిగుడ్డును మాత్రం ప్రాణాలతో వదిలిపోయారు. ఆ స్థితిలో అది నాకు దొరికింది. పాపం, కళ్ళు తెరవని పసికందు అన్నాడు పశువుల కాపరి. దాన్ని తెచ్చి పెంచడానికి మీ అమ్మకో నీ భార్యకో ఇచ్చావన్నమాట అన్నాడు శమనకుడు. లేదు, నేనే పెంచాను. అప్పటికే మా అమ్మ పోయింది. నాకు పెళ్లి కాలేదు. నా పెంపకంలోనే అది ఏపుగా గుమ్మడికాయలాగా పెరిగి ఇంతదయింది. తమరు చూశారుగా అన్నాడు పశువుల కాపరి. అప్పటికి నువ్వే చాలా చిన్నవాడివేమో అని శమనకుడు అడిగాడు. చిన్నవాణ్ణి అయితేనేం, బలంగా ఈ లావున ఎద్దులాగా ఉండేవాణ్ణి అన్నాడు పశువుల కాపరి. ఆ పిల్లను సాకటం నీకిష్టం కాలేదా అని అడిగాడు శమనకుడు. కష్టమన్నా కష్టమా, నోరు వాయిలేని ముండ. ఏడిస్తే ఏ కడుపు నొప్పో కాలు నొప్పో తెలిసేది కాదు. ఎన్ని జబ్బులు, ఎంత యాతన అన్నాడు పశువుల కాపరి. దానితో ఈ కష్టాలన్నీ ఎందుకు పడ్డావు? నీ కష్టానికి ఏం ప్రతిఫలం ఆశించావు అని అన్నాడు శమనకుడు. పశువుల కాపరి ఆయనకేసి ఒక క్షణం పాటు వింతగా చూసి, ప్రతిఫలమా? అది పెరిగి పెద్ద కావడం ప్రతిఫలం కాదు. దాన్నెత్తుకుని తిరగాలా, ఆడించాలా, దాని చేత తప్పటడుగులు వేయించి నడపడం నేర్పాలా, దానికి ఒక్కొక్క విద్య నేర్పాలా, దానికి పశువులు కాయడం చెప్పాలా? ఇదంతా ప్రతిఫలం కాదు. దాన్ని పెంచటం మొదలు పెట్టాక ఒక్కరోజు బీరిపోయిందా అన్నాడు. శమనకుడు కళ్ళ వెంట జలజలా కన్నీరు కార్చసాగాడు. నీ జన్మ ఎట్లా సార్థకమైందో, ఆత్మానందం ఎలా కలిగిందో నాకు అర్థమైంది నాయనా. పసితనంలోనే నీకు ప్రేమతత్వం అలపడింది. నిస్వార్థంగా మరొకరి కోసం కష్టపడడంలో గల ఆనందాన్ని తెలుసుకున్నావు. దాన్ని నేను క్షుద్రంగా భావించి అంధకారంలో పడ్డాను. ఇంత ముసలితనంలో నాకు జ్ఞానోదయం కలిగింది. భగవంతుడు అనుగ్రహించి నాకు ఆయువిస్తే ఇంటికి వెళ్ళి నా ఆత్మానందాన్ని వెతుక్కుంటాను అంటూ శమనకుడు వెనుతిరిగి బయలుదేరాడు. ఈ ఋషీశ్వరులు ఏం చిత్రంగా మాట్లాడతారు, ఒక్క ముక్క అర్థం కాదు కదా అనుకుంటూ పశువుల కాపరి తన పిల్లన గ్రోవి తీసి తీయగా వాయించనారంభించాడు.